అండి. నిఖిల్ టేస్టీ తేజకి ఎందుకు సపోర్ట్ చేశాడు? కన్నడ బ్యాచ్ నుంచి ఏమన్నా విడిపోయాడా? నబిల్ మనోభావాలు దెబ్బతిన్నాయా ఏమన్నా? అంటే ఇక్కడ నబీలు ఒక మాట అన్నాడు. తన టీ షర్ట్ అది చిరిగిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుంటాడు అందరు. అవును. థ్యాంక్స్ రోహిణి, థ్యాంక్స్ నిఖిల్, థ్యాంక్స్ యష్మి, థ్యాంక్స్ ప్రేరణ అని చెప్పాడు. బట్ అవినాష్ మాత్రం సిన్సియర్గా సపోర్ట్ చేశాడు. వాట్ ఎవర్ పాపం తనకి మెగా చీఫ్లో కాస్త ముందుకు తీసుకెళ్ళడం కానీ సపోర్ట్ చేయడం కానీ అది చేశాడు. ఆ గ్రాటిట్యూడ్ అవినాష్కి నబీల్కి మధ్యలో ఉంది. సో నబీలే ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా జై క్లాన్ అన్నది నబీలే. వాళ్ళు మెల్లగా క్లాన్ వైపు తిప్పుకున్నారు నబీల్ని ఫస్ట్లో స్టార్టింగ్లో. బట్ విష్ణుప్రియ ఆ జోన్లోకి పోలేదు, ఈ జోన్లోకి పోలేదు, మధ్యలోనే ఉంది. అటు వస్తే అటు, ఇటు వస్తే ఇటు. ఇన్ఫ్యాక్ట్ ఆమె గేమ్ ఏం ఆడలేదు, అది వేరే విషయం. సో గేమ్ ఆడితే తెలుస్తుంది ఎటు వెళ్ళాలి అనేది. గేమ్ ఏం ఆడలేదు, అది వేరే విషయం. అయితే ఇంకొకటి ఏంటంటే నబీలు ఏదైతే చెప్పాడో వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదని నిరూపించడం కోసం వాళ్ళకి హెల్ప్ చేశారని అన్నాడు. బట్ నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, నిఖిల్ చెప్పింది కూడా ఏంటంటే సమ్మర్ వరస్ట్ పర్ఫార్మర్ ఇచ్చా, సమ్మర్ ఎక్కడో వాడికి అన్యాయం చేసినట్టు అనిపించింది. సో లాస్ట్ టైం నామినేషన్ అప్పుడు కూడా అందుకని చెప్పి నేను గ్రాటిట్యూడ్గా చేస్తున్నా. సో అంటే నువ్వు ఎక్కడో ఒప్పుకున్నావు దట్ తేజ మిస్టేక్ ఉంది, అందులో యష్మి మిస్టేక్ కూడా ఉంది. సో వీళ్ళు ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఇన్ బిట్వీన్ గ్యాప్, టీ షర్ట్ రావడానికి గ్యాప్లో ఈ విషయం మాట్లాడుకున్నారు. ఎగ్ టాస్క్లో యష్మి తప్పని వాడు చెప్పాడు నిఖిల్, బట్ నీది ఎక్కువ తప్పు అనిపించింది నాకు అని చెప్పి నేను చేశాడు. తప్పు కాదని ఎక్కడ అనలేదు నిఖిల్, తప్పు నాకు అనిపించలేదు అన్నాడు. నువ్వు తప్పా కాదా చెప్పంటే నాకు నీదే అనిపించింది, ఆమెది అనిపించలేదు అన్నాడు. కాదని ఎక్కడ తప్పు చేయలేదని ఎక్కడ ఖండించలే, నీది ఎక్కువ అనిపించింది ఆమె తక్కువ అనిపించింది అనే భావనలో చెప్పాడు అని వీళ్ళు మాట్లాడుకున్నారు. సో మనం కాదు, మన రివ్యూవర్గా అది కాదు మాట్లాడుకుంది. అక్కడ తేజది ఎంత ఉందో యష్మిది కూడా అంతే ఉంటుంది, మనం చెప్పుకున్నాం కూడా. అది ఏది పాము ఎగ్గేసేది ఆ టాస్క్ చెప్తున్నాను, అది ఉంటుంది. సో ఆ విషయం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇప్పుడు తేజకి వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చా, ఛాన్స్ బాధపడ్డాడు, ఆ గిల్ట్ ఉంది నాకు అని చెప్పేసి దానివల్ల ఫ్యామిలీ వీక్ ఆగిపోద్దని నాకు నిజంగా తెలియదు. తెలుసుంటే చేసేవాడిని కాదు. ఎట్ లాస్ట్ ఓకే వాళ్ళ మదర్ వచ్చారు, ఫైన్, అంతా బాగా జరిగింది కాబట్టి వెల్ అండ్ గుడ్, ఆ గ్రాటిట్యూడ్తో చేద్దామని ఉంది. బట్ అది ఒక వంక, అది కేవలం వంక మాత్రమే. ఇప్పుడు ఒకడు ఉంటాడు, సిగరెట్లు మానేస్తారు, రేపు నుంచి ఇదే లాస్ట్ సిగరెట్ అని పడేస్తాడు, అది ఒక వంక చెప్తాడు అంతే. సో మళ్ళీ వెలిగిస్తాడు, మళ్ళీ వెలిగించి ఏమంటాడు, అబ్బా బాగా స్ట్రెస్ వచ్చింది, అబ్బా బాగా బాధ వచ్చింది ఈరోజు. సో చాయ్ తాగిన తర్వాత కాస్త నాలుగు పీకేసి ఏదో ఒక వంక చెప్తాడు. అలాగే ఒక వంక చెప్పాడు ఇక్కడ, ఓ వంక చెప్పి తేజకి సపోర్ట్ చేసిండు అనమాట. తేజకి సపోర్ట్ చేయడం వల్ల అక్కడ నబీల్కి ఏమనిపించింది, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదని ప్రూవ్ చేసుకుంటానికి రోహిణికి కానీ మన తేజకి కానీ సపోర్ట్ చేస్తుండు. సరే, వై తేజకి ఎందుకు సపోర్ట్ చేయాలి నిఖిల్? క్వశ్చన్ మార్క్. తన గేమ్ తను ఆడుకొని తను వేరే వాళ్ళ టీషర్ట్, ఇప్పుడు పృథ్వీకి ప్రొటెక్ట్ చేసుకున్నాడు, తన వాళ్ళని రక్షించుకున్నాడు, పృథ్వీ అండగా ఉన్నాడు, ఓకే. విష్ణు తనకి అండగా ఉంది, ఏది బాధలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతుంది, సూర్యుడికే మబ్బులు కమ్ముతాయిరా ఒక డైలాగ్ వేసింది. ఏమేసింది, సూర్యుడికే మబ్బులు కమ్మితే సూర్యుడు కనపడదు, అంత మాత్రాన్ని సూర్యుడు మాయమైపోయినట్టు కాదు, మళ్ళీ ఆ మబ్బుల్ని పొరల్ని చీల్చుకుంటూ వెలుగు రావాలి, ఒక భారీ డైలాగ్ చెప్పింది నిఖిల్ని సూర్యుడితో పోల్చింది అనమాట. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి, సీత లాంటి మబ్బు అది, సోనియా లాంటి మబ్బు అది, నువ్వు బయటకు వచ్చాయని, అది భలే అనిపించింది. సో అలాగా విష్ణు కొంచెం సపోర్టింగ్ ఉంది, విష్ణుకు ఉంది. ఇప్పుడు నువ్వు హెల్ప్ చేసుకుంటే డీల్ మాట్లాడుకుంటే ముందే మాట్లాడుకోవాలి, ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నావు, ఎవరిని ప్రొటెక్ట్ చేయట్లేదు, అదేం లేదు అక్కడ. లేనప్పుడు ఏమైంది, టేస్టీ తేజ రోహిణికి సంబర్ నేను మాట ఇచ్చా, ఎందుకంటే లాస్ట్ టైం ఒక విషయంలో మిస్ అయ్యాడు, రోహిణికి చేయడం అనేది మిస్ అయ్యాడు. సో ఆ మిస్ అయింది ఇక్కడ తీర్చేసుకుంటా, నేను బ్యాలెన్స్ వేసేస్తా. సరే రోహిణి ఇది కూడా కన్సిడర్. వై తేజ, ఇది వీకెండ్ ఖచ్చితంగా నాగార్జున అడుగుతారు, నువ్వు తేజాన్ని ఇంట్లోంచి పంపించేయాలి అనుకున్నావు, వర్స్ట్ పర్ఫార్మర్ అని ఇచ్చావు, 1 వీక్లో అలా మారిపోయావా, ఏది నామినేషన్ పడంగానే అలా చేంజ్ అయిపోయావా, యష్మితో అంత చెడిపోయిందా నీకు, ప్రేరణతో అంత చెడిపోయిందా, ఇలా ఖచ్చితంగా అడుగుతారు.
దానికి నిఖిల్ ఏం ఆన్సర్ చెప్తాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అవును. సో ఇప్పుడు ఏదైతే చెప్పాడో వీళ్ళకి ఖచ్చితంగా అదే చెప్తాడు. అది అంత కన్సిడరబుల్గా లేదు జనాలకి. సో టేస్టీ తేజాని సపోర్ట్ చేయడం అనేది నిఖిల్ అక్కడ బలమైన రీజన్ ఏదైనా చెప్పుండి ఉండాల్సి. నేను ఇండివిజువల్గా ఆడదలుచుకున్నా. ఇప్పుడు టేస్టీ తేజాది ప్రొటెక్ట్ చేస్తే నిఖిల్ది ప్రొటెక్ట్ చేసే కెపాసిటీ తేజాకు ఉందా? లేదు. అదేదో నువ్వు నబీల్కి వెళ్ళావు అనుకో, నబీల్ నువ్వు నాది ప్రొటెక్ట్ చేయి, నేను నీది ప్రొటెక్ట్ చేస్తా, నేను ఎట్టి పరిస్థితుల్లో మెగా చీఫ్ అవ్వాలి, నాకు ఇప్పుడు చాలా నిందలు పడ్డాయి, చాలా ఇది ఉంది, నేను టాస్క్లో ముందుకు పోవాలి, టాస్క్లు ఆడే జనాలను మెప్పించాలి, నేను ఇలా ఉండాలి కదా. డెస్ప్రెషన్ నీకు లేదు. తేజ నీది కాపాడలేడు, నువ్వు తేజది కాపాడినా, నువ్వు రోహిణిది కాపాడినా రోహిణి నీది కాపాడలేదు. సో నువ్వు మాట ఇచ్చా షేర్ ఖాన్ అని అటు వెళ్ళిపోతే సో అక్కడ బిస్కెట్ అయిపోతాం మనం, గేమ్లోనే ఫోకస్ లేకుండా పోతాం. నువ్వు ఇండివిజువల్గా ఆడావు, బాగుంది, గేమ్ బాగుంది, ప్లాన్ ఏది, గేమ్ ప్లాన్ లేదు. సో ఆ పాయింట్స్ కొన్ని మిస్ అయ్యాడు నిఖిల్. సో ఇంకొకటి ఏంటి అంటే నబీల్ ఇలా మాట్లాడడానికి కూడా తేజకి రోహిణికి సడన్గా ఆయన సపోర్ట్ చేసేస్తున్నాడు చూసారా. సో ఇంతవరకు గ్రూప్ అనుకున్నారు, గ్రూప్ ప్రకారం ఆడారు, ఇప్పుడు సడన్గా ఫ్యామిలీస్ వచ్చేసరికి సడన్గా నామినేషన్లు పడేసరికి మారిపోయారు. మీరు మారిపోయారు సార్ అన్నట్టు మారిపోయారు అన్నమాట. సో అలాగా జరిగింది, అందుకని చెప్పి ఆ మాట అనేది అన్నాడు. సో అక్కడ నిఖిల్ తేజకి సపోర్ట్ చేయడం అనేది రీజన్ బలంగా ఉండుంటే బాగుండేది, మనం కూడా అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళం.